హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను. ఏమండి, మీరు ఒక లైక్ చేస్తే నాకు బూస్టింగ్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఒక లైక్ కొట్టండి, నాకు ఒక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనండి. ఈ అక్షయ తృతీయ మనకి రేపు 10వ తేదీ శుక్రవారం రోజు వస్తుందన్నమాట. రేపు వచ్చే శుక్రవారమే మనకి అక్షయ తృతీయ 10వ తేదీ అండి. మే నెల 10వ తేదీ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువులు కొనుక్కుంటే మన ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది, ఏ వస్తువులు కొనుక్కుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఉంటుంది స్థిరంగా, ఏ అక్షయ పాత్ర, అక్షయం అంటే ఇంకా ఇంకా వృద్ధి చెందేది అని, ఇంకా వస్తూనే ఉంటాయంట అక్షయంగా. అంటే ఏ వస్తువు అయితే ఆ రోజు మనం దేవుడి ముందు పెడితే అలాంటివి ఇంకా 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 మనం కొంటాము అని అర్థం. ఆ రోజు మనం మంచి మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాంటివి స్తోమతుంటి కొనుక్కుంటే మంచిది. కొనుక్కోలేని పరిస్థితుల్లో ఏవే వస్తువులు కొనుక్కుంటే మనకు మంగళకరం, ఏమేమి కొనుక్కుంటే మనకు శుభం జరుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందో ఆ వస్తువులన్నీ ఈ రోజు నేను మీకు చెప్తానన్నమాట. నిజంగా గోల్డ్ రేటు చాలా పెరిగిపోతుందండి. అసలుకి ఎంత రేటు పెరిగిపోతుందంటే లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ లాస్ట్ ఇయర్ నేను కొన్నాను 22వ తేదీ వచ్చింది, 4వ నెల 22వ తేదీ. అప్పుడు బంగారం రేటు 5,800 రూపాయలు ఉందండి. ఇప్పుడు బంగారం రేటు 6,000 చిల్లరైపోయిందండి. అసలు ఏ ఇయర్ కి ఆ ఇయర్ పెరిగిపోతూ ఉందండి. బంగారం రేట్ అయితే బాగా రేటు పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను 5,800కి కొన్నానండి. 2 గ్రాముల కాసు కొన్నాను, నాకు 12,700కి వచ్చింది. అదే ఈ ఇయర్ కాసు కొనాలి అంటే ఎంత అవుతుందండి? చూడండి ఎంత రేటు పెరిగిపోయింది. అసలుకి ఎప్పుడు వెండి కూడా అంతేనండోయ్. గోల్డే కాదు, వెండి కూడా పోటీ చేస్తుందండోయ్. వెండి కూడా అంతే, తక్కువేం పడట్లేదు, అది కూడా చాలా రేటు పెరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ వెండి కాయిన్ కూడా కొన్నాను 5 గ్రామ్స్ది. అది నాకు 82, అప్పుడు 820 రూపాయలు ఉంది తులం. ఇప్పుడు 87 అలా ఉంది. పెరుగుతూనే ఉందండి, తగ్గట్లేదు. అందుకే మనం అక్షయ తృతీయ రోజు మంచిగా ఇంట్లో శుభంగా ఒక మంచి ముగ్గు వేసుకొని దేవుడికి ఒక దీపం పెట్టుకొని చక్కగా మనం ఆ రోజు ఏ వస్తువులు కొనుక్కుంటే మనకు శుభం జరుగుతుంది. బంగారం కొనుక్కుంటే చాలా మంచిదండి. బంగారం అక్షయ తృతీయ రోజు మనం కొనుక్కున్నాం అనుకో చాలా మంచిది. ఉదయాన్నే 10 గంటలు 10:50 నుంచి 12 లోపు 12:30 ఆ టైంలో కొనుక్కోవచ్చండి. 10:50 నుంచి 12 గంటల లోపు మనం బంగారం కొనుక్కోవచ్చు. లేదా అది కుదిరిన వాళ్ళు సాయంకాలం అయినా కొనుక్కోవచ్చండి. ఆ రోజు మొత్తంలో ఎప్పుడు కొనుక్కున్నా బాగుంటది. ఒక రాహుకాలం టైం తప్ప మిగతా అంతా టైం మంచిదేనండి. వర్జం వచ్చినప్పుడు తప్ప మిగతా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఆ రోజు మొత్తంలో ఉదయం నుండి సాయంకాలం వరకు రోజు మొత్తం అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి. ఆ రోజు మొత్తం కొనుక్కున్న బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. మీరు ఎక్కువ కొనుక్కోలేతే ఒక కాసు కొనుక్కోండి చాలండి, ఎక్కువే కొనాలని ఏం లేదు. ఆ రోజు బంగారపుది ఏదైనా మన ఇంటికి తెచ్చుకుంటే మంచిది. లేదు ఇలాంటి పువ్వులు, వెండి పువ్వులు, బంగాళ పూత పూసు ఉంటాయి, అవి కొనుక్కున్నా కూడా మంచిదే అండి. అది బంగారమే కదా. బంగారం వస్తువు ఏదైనా ఒకటి కొనుక్కుని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభకరం. బంగారంతో పాటు లక్ష్మి మన ఇంటికి నడిచి వస్తుందని. అలాగే వెండి కొనుక్కుంటే కూడా చాలా మంచిది. బంగారమే కాదండి, వెండి కూడా, బంగారం అమ్మవారికి చాలా ఇష్టం. ఇదిగోండి ఈ వెండి కాయిన్ నేను కొన్నాను. ఈ కాయిన్ వచ్చి నాకు ఎంత పడిందంటే అప్పుడు 5 గ్రాములండి. 5 గ్రాముల కాయిన్ వచ్చి 650 రూపాయలు. ఫస్ట్ నేను 2020లో కొన్నానండి కాయిన్. అప్పుడు నాకు 300 రూపాయలకు వచ్చిందండి కాయిన్. నేను ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయకు ఒక్కొక్క కాయిన్ కొంటాను. అది 5 గ్రాములు అనమాట కాయిన్. అప్పుడు నాకు 300లకు వచ్చిందండి. ఇప్పుడు అదే 650 రూపాయలండి. ఎవ్రీ ఇయర్ వెండి కూడా పెరుగుతుందండి. నేను కొనడం స్టార్ట్ చేసినప్పుడు వెండి 76 రూపాయలు, అంటే 760 రూపాయలు తులం ఉంది. తెలుసా అండి, పెరిగిపోతూ ఉంది. అలాగే ఆ రోజు బియ్యం కొనుక్కుంటే కూడా చాలా మంచిది. మనం బియ్యం అంటే లక్ష్మీప్రదం కదండి, రైస్ కొనుక్కుని ఆ రోజు బియ్యాన్ని కూడా మనం దేవుడి దగ్గర పాయసమో పొంగలో చేసి పెడితే కూడా మంచిది. అలాగే లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది, మనకి చాలా ముఖ్యమైనది ఉప్పు అండి, కళ్ళుప్పు కొనుక్కొని ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిదండి. మీరు చిల్లర అంగడికి వెళ్లి కళ్ళుప్పు, మనం వచ్చే జీతంలో మొదటిగా వచ్చిన శాలరీలో ఫస్ట్ది ఉప్పు కొంటే
చాలా మంచిదండి. అలాగే తులసి కోట, ఎవరికైతే తులసి కోట ఒక్కొక్కరు తులసమ్మ నిద్రపోతుంటది, ఈ అక్షయ తృతీయ రోజు తులసి చెట్టుని తెచ్చుకొని నాటుకోండి, చాలా మంచిది. లేదు ఇప్పటివరకు మీకు అసలు తులసి కోటే లేదనుకోండి, ఇప్పుడు కొనుక్కోండి, చక్కగా చిన్న కుండీ తెచ్చుకొని కొనుక్కొని పెట్టుకోండి, చాలా మంచి. అక్షయ తృతీయ రోజు తులసి కోట పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అలాగే మారేడు దళం కానీ, ఉసిరి చెట్టు కానీ, లేకపోతే మందారపు చెట్టు కానీ, నెక్స్ట్ మంచి మనీ ప్లాంట్ లేని వాళ్ళు ఉండరు, కానీ లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళందరూ ఒక మంచి మొక్క, లక్ష్మీదేవి మందారం పూలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని అమ్మవారికి ఇష్టమైనవేనండి. వాటిల్లో కూడా అమ్మ ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని అవేవైనా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంది. ఆ రోజు పాయసం చేసి అమ్మవారికి పెడితే కూడా చాలా ఇష్టం అండి. అమ్మ పాయసాన్న ప్రియ కదా, లలితాల సహస్రనామాల్లో వస్తుంది. ఆ పాయసం అంటే ఆమెకి చాలా ఇష్టం. గుడాన్న ప్రియ అంటారు. అలాగే రాగి, ఇత్తడి, కంచు ఏదైనా కొనుక్కోవచ్చు అండి. బంగారమే కొనాలని ఏమి లేదండి. బంగారం కొనొచ్చు, వెండి కొనొచ్చు, రాగి కొనొచ్చు, ఇత్తడి కొనొచ్చు, కంచు కొనొచ్చు. మన ఇంట్లో దేవుడు కుందులు అనుకుంటున్నారనుకోండి, ఇలాంటి టైం కొనుక్కోండి. వెండిది ఏదైనా చెంబు కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి టైంలో కొనుక్కోండి. రాగివి కొనుక్కోవాలన్న దేవుడు వస్తువులు కూడా కొంతమందికి ఉండవు, కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కోండి, చాలా మంచిది. అలాగే దేవుడి పటం కూడా ఏదైనా మంచిది కొనుక్కోవాలనుకుంటున్నాండి, రేపు వచ్చే 10వ తేదీ చక్కగా కొనుక్కోండి, చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకో అన్ని శుభమేనండి. వెండివి కానీ ఏవి తెచ్చుకున్నా మంచిదేనండి. మనం అన్ని పెద్ద ఆడంబరాలకు పోయి మన దగ్గర డబ్బులు లేవనుకో, చిన్న వస్తువులు తక్కువ రేట్లో ఉన్నాయి, మంచి తెచ్చుకోండి. 4 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, మంచిది. అలాగే లక్ష్మీ గవ్వలు అంటే ఇలా పసుపుగా ఉంటాయండి, పైన అలా పసుపుగా ఉండాలి, వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు కూడా తెచ్చుకోబెట్టుకోవచ్చండి. అమ్మవారికి అవి కూడా చాలా ప్రియం అండి, ఆమెకు చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలన్నా, శ్రీఫలం అన్నా, అలాగే ఆమె శ్రీఫలం అంటారు దీన్ని, చిన్న కొబ్బరికాయ లాగా ఉంటుంది. ఈ గవ్వలన్నా, అమ్మవారు సముద్రంలో నుంచి పుట్టింది కదండి అమ్మ, అందుకే సముద్రంలో నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా ఆమెకి చాలా ఇష్టం అంట, ప్రియం అనమాట. అలాగే మన ఈ గురిగింజలు ఉంటాయి, ఇవి గోమతి చక్రాలు కంటే కూడా ఆవిడకి చాలా ఇష్టము. గోమతి చక్రాలు, గురిగింజలు, శ్రీఫలము, గవ్వలు ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవండి. ఇవి మనం ఆ అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో లేవనుకో, తెచ్చుకొని అవైనా అమ్మవారి ముందు పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతంగా అమ్మతో కొంతసేపు మాట్లాడుకోండి, లలిత సహస్రనామం చదువుకోండి. అది రాలేదనుకో ఫోన్లో పెట్టుకోండి, అష్టోత్తరనామం ఏదో ఒకటి చదువుకొని మనస్ఫూర్తిగా ఆమె దగ్గర కూర్చొని ఆమెకి దండం పెట్టుకోండి. అమ్మవారికి ఇష్టమైనవి 10 తెచ్చి పెట్టాలని ఏం లేదండి, ఒక్కటి ఏమీ లేవనుకో అసలుకి వదిలేయండి. చిల్లర నాణ్యాలు, అసలు చిల్లరలోనే లక్ష్మీదేవి ఉంటుంది తెలుసా. డబ్బు నోట్లలో అమ్మవారు ఉండదు, చిల్లరలో అమ్మవారు ఉంటారండి. ఈ చిల్లర కాయిన్లు ఉన్నాయి కదా, రూపాయి కాయిన్స్, ఆ కాయిన్స్ లో అమ్మవారు ఉంటారు తెలుసా. అది ఆ ఒక్కటి తెచ్చుకొని మన ఇంట్లో పెట్టేసుకుని 4 చిల్లర కాయిన్స్ తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకుని 2 పువ్వులు పెట్టి ఒక దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా దీప నైవేద్యాలు సమర్పించుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అక్షయ తృతీయ రోజు. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అదే నెరవేరుతుంది చక్కగా. నెక్స్ట్ ఇయర్కి మీరు కొనుక్కోగలుగుతారు. ఈ ఇయర్ కొనుక్కోలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఒకవేళ కొన్నారు, మీకు అవకాశం వచ్చింది, కొన్నది ఏ వస్తువైనా అమ్మవారి ముందు పెట్టుకుని పూజ చేసుకోండి. అమ్మవారు ఇంకా అలాంటివి నెక్స్ట్ ఇయర్కి ఇంకా 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 డబల్ చేస్తుంది. నిజమండి, నేను కొన్నాను, అనుభవపూర్వకంతో నేను చెప్తున్నానండి. నేను కొనడం స్టార్ట్ చేశాను 2020 నుంచి స్టార్ట్ చేశాను. స్టిల్ ఈ రోజుకి నేను కొంటూనే ఉన్నాను. అక్షయ తృతీయ రోజు ఏ చిన్న వస్తువు కొన్నా అలాంటిది మళ్ళా కొంటున్నానండి. నేను తప్పకుండా జరుగుతుంది నా జీవితంలో. ఫస్ట్ కొన్నప్పుడు నా దగ్గర బంగారం కొనడానికి డబ్బులు లేవండి, వెండే కొన్నాను. అమ్మ ఈ సంవత్సరానికి నా దగ్గర డబ్బులు లేవు, బంగారం కొనలేదు, వెండే కొన్నాను. అలాగే అయ్యా నేను వెండి కుందులు కొన్నాను, వెండి చెంబు కొన్నాను, అనుకోకుండానే ఒక్కొక్కటిగా జరిగిపోయినాయండి. మీరు కూడా ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీ జీవితం